ఊరు కాని ఊరు బ్రతుకు తెరువు కోసం మన వాళ్ళు వెళ్తే అక్కడ జరిగేటటువంటి కష్టంలో ప్రాణాలు కోల్పోతే శవాలు చూడగలం తప్పించి అక్కడున్న ప్రభుత్వాల స్పందన మానవత్వం అన్నటువంటిది కరువు అవుతున్న రోజులు అయితే గీతే మన ఎన్ఆర్ఐలు ఎవరన్నా జోక్యం చేసుకుంటే ఏమన్నా కాస్త శవానన్నా చూసే పరిస్థితి ఉంటుంది. కాకపోతే ఇటలీ ప్రభుత్వంలో ప్రధానమంత్రి స్వయంగా ఒక భారతీయ కార్మికుడి విషయంలో స్పందించిన తీరు మాత్రం ఆకట్టుకుంది అందరినీ. ఎందుకు అంటే అక్కడ సత్నామ్ సింగ్ అనేటువంటి వ్యక్తి భారత్ నుంచి వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి ఒక మిషన్లో పనిచేసేటటువంటి పని చేస్తున్నాడు. ఆ మిషన్లో తన చెయ్యి కూడా పడిపోయి చెయ్య అంతవరకు కట్ అయిపోయింది. అయితే ఆ మిషన్కి సంబంధించిన యజమాని అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించి జాగ్రత్త చేయడం వదిలేసేసి అతన్ని రోడ్డు మీద వదిలేశాడు, తరిమేశాడు. అక్కడి నుంచి నీకు కూలీ ఇస్తాను తప్పించి ఇవన్నీ ఎవరు పెట్టుకుంటారంటూ తరిమేశాడు. అతను రోడ్డు మీద ఈ చేతితో ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. ఈ ఇన్హ్యూమన్ని చూసినటువంటి వాళ్ళు వీడియోలు పోస్ట్ చేయడంతో పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అందులో పబ్లిక్ అందరు నిలదీసేటప్పటికి ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని భారత్ అంటే కాస్త ప్రేమగానే ఉంటుంది, ఆమె స్పందించారు. ఇది దారుణమైనటువంటి అమానవీయమైనటువంటి ఘటన. దీని పట్ల ఇటలీ ప్రజలందరం కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నాం, క్షమాపణ చెప్తున్నామని చెప్పుకొచ్చారు. అందుకు కారకుడైనటువంటి వ్యక్తికి కఠిన శిక్ష విధిస్తాం అన్నటువంటి అంశాన్ని హామీ ఇచ్చారు పార్లమెంటు వేదికగా.